గురించి చెప్పే కొంతమంది వద్ద, అంతేకాని ఎప్పుడు మీలోని లోపాలను చూపేవారి వద్ద కాదు. నేను దేవునితో మరింత సీరియస్ కమిట్మెంట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ దూరం అయ్యారు. అది దేవునితో లోతుగా వెళ్ళడానికి మంచి యాడ్ కాదు, కానీ అలా మీకు జరగదు. అయితే నాకు జరిగింది. దానికి నేనే సరైన దాన్ని. ఎందుకంటే చూడండి, వాళ్ళు నా ఫ్రెండ్స్ అనుకున్నా, కానీ తెలుసుకున్నాను కష్టమైన విధానంలో నిజంగా వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కారని. దేవుడు నా నుంచి కొన్నిటిని తీసివేయాల్సి వచ్చింది. నేను వాటిని వదిలేయడానికి సిద్ధంగా లేను, కనుక ఆయనే తీసేశాడు. మీకు అలా చేయడానికి సంతోషిస్తాడు ఆయన. మీరు కానీ ఈరోజు మీ నోటితో ఒక ఆహ్వానాన్ని ఇచ్చి ఇలా అంటే నా జీవితంలో ఏం చేయాలనుకుంటే అది చేయి, నిజంగా కోరుకోకుంటే అనకండి. ఎందుకంటే ఒకసారి చెప్తే తిరిగి తీసుకోలేరు. నేను ఇలా ప్రార్థిస్తా, దేవా నా జీవితంలో నువ్వేం చేయాలంటే అది చేయి. నేను పారిపోకుండా ఉండేలా వేదికకు కట్టేయాలంటే నువ్వు ఏం చేయాలో అది చెయ్యి. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తున్నాను దేవా, తర్వాత నేను ఎంతగా అరిచి గీ పెట్టినా నేను ఎలా ఉండాలంటావో అలా ఉండాలి.